ఉదయం నుంచి వానలు దంచుకొడుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మెహదీపట్నం, అత్తాపూర్, శంషాబాద్లో భారీ వర్షం నమోదైంది. చేవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి, వికారాబాద్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. అయితే బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఋతుపవనాలకు తోడు అల్పపీడనాలు కూడా తోడవడంతో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు కూడా వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఏపీలో ప్రకాశం, నెల్లూరు, నంద్యాల్, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక భారతదేశ వ్యాప్తంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ప్రస్తుతానికైతే ఇటు తెలంగాణలో హైదరాబాద్ మహానగరాన్ని ఒకసారిగా వర్షం ముంచెత్తింది. సో అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున జోరుగా వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున అంతా విధుల్లోకి వెళ్ళడం కోసమో లేకపోతే వాకింగ్ రీత్యా అందరూ బయటకు వస్తూ ఉంటారు. కానీ ఎవరిని కూడా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టనివ్వకుండా జోరుగా వర్షం కురుస్తోంది. ప్రస్తుతానికి వర్షం ఇంకా నమోదవుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మెహదీపట్నం, అత్తాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. ఇక హైదరాబాద్ అవుట్స్కట్స్, చెవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి, వికారాబాద్లో కూడా ఈ భారీ వర్షం నమోదైనట్టు తెలుస్తోంది. సో ఇక జిల్లాల్లో కూడా భారీ వర్షం నమోదే అవకాశం ఉంటే అంచనా వేస్తున్నారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి బంగాళాఖాతంలో. ఈ అల్పపీడనాల కారణంగా వైపు నైరుతి ఋతుపవనాలు, మరోవైపుగా అల్పపీడనాలు 2 కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశాన్ని ముంచెత్తబోతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్న. శిల్ప, సో ప్రస్తుతానికి వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎన్ని రోజుల పాటుగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఎటువంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ? రైట్, బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడాయి. దీని ప్రభావంతో ఈ నెల 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒకవైపు ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. దానికి తోడు అల్పపీడనాలు కొనసాగడంతో భారీ వర్షాలు పడేందుకు హెవీ ఛాన్సెస్ ఉన్నట్టు కూడా ఇప్పటికే చెప్పింది. అందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున జిహెచ్ఎంసీ పరిధిలో ఇటు వెస్ట్ జోన్ లో భారీ వర్షం నమోదైంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఈ రోజు వర్షం తెల్లవారుజామున 5 గంటల నుండి కూడా నమోదైంది. ఇప్పుడు ఎంటైర్ సిటీ మొత్తం కూడా ఒక కూల్ వెదర్ కనిపిస్తుంది. రానున్న 2 గంటల్లో హెవీ రెయిన్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఇటు ఐఎండీ అధికారులు చెప్పారు. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఒకవైపు ఇప్పటికే సిద్ధమయ్యారు. ముఖ్యంగా వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ దగ్గర ఇప్పటికే వాళ్ళు అలర్ట్ అయ్యి ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో హెవీ రెయిన్స్ ఉండే అవకాశం ఉన్నట్లు, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో హెవీ రెయిన్స్ ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో కూడా హెవీ రెయిన్స్ ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఋతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. అందులో భాగంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు ఇటు తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనాలు కొనసాగడంతో వీటి ఎఫెక్ట్ ఈ నెల 15 వరకు కూడా ఉండడంతో వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం కూడా ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం రెడీగా ఉండాలి. వాటర్ ఈజీగా పోయేందుకు సిద్ధం చేయాలంటూ కూడా ఏదైతే వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ దగ్గర ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, మాన్సూన్ టీమ్ యాక్షన్ లోకి దిగాలంటూ కూడా చెప్తున్నారు. ఇంకోవైపు ఇప్పటికే మేయర్ ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతోనే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎంత వర్షపాతం నమోదైతే వాటిని ఏ విధంగా క్లియర్ చేస్తున్నారని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన ముందస్తుగానే ఈసారి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సో మొత్తం మీద రానున్న ఈ నెల 15 వరకు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు ప్రకటన రిలీజ్ చేశారు. దాని ఇప్పటికే అటు సైడ్ ఉన్నటువంటి ఎవరైతే కొంచెం మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళొద్దంటూ కూడా కొన్ని ప్రకటనలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే వర్షంతో పాటు ఈదురుగాలు కూడా ఉండడంతో వాళ్ళు ఈ సమయంలో వెళ్ళడం మంచిది కాదంటూ కూడా ఒకవైపు సూచిస్తున్నారు. ఇటు జిల్లా యంత్రాంగానికి కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగానికి కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఒకవైపు కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఋతుపవనాలతో పాటు అల్పపీడనాలు అవి అల్పపీడనాలు బలంగా కొనసాగి ఒకవేళ వాయుగుండంగా కూడా మారితే ఇంకా దానికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానికి అనుకూలంగా ఉంది అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒకవైపు అటు ప్రజల్ని ఎప్పటికప్పటికి అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇటు ప్రభుత్వం కూడా ఒకవైపు రైతులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. సో వచ్చే 2 గంటల పాటు ఇటు నగరానికి చాలా కీలకం. అటు వచ్చే 5 రోజుల పాటు ఈ నెల 15 వరకు ఇటు ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు పడేందుకు అవకాశం ఉన్నది. ఇంకోవైపు ఈ రోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 15 వరకు ఇటు ఎంటైర్ రాష్ట్రానికి మొత్తం ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. చిపా, ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తున్నట్టు తెలుస్తోంది. ఏ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదైంది? ప్రెసెంట్ ఉదయాన్నే ఆఫీస్లోకి వెళ్ళే వారికి ఎటువంటి అలర్ట్స్ ఇవ్వాలి? రైట్, ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వెస్ట్ జోన్ లో ఎక్కువగా వర్షం నమోదైంది. అటు అక్కడే ఎక్కువగా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే చెప్తుంది. ఎక్కువగా కూడా జగిత్యాల, రంగారెడ్డిలో ఎక్కువగా 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచాయి. ఇటు జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో అత్యధికంగా వర్షం నమోదైందని కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఉదయం 4 గంటల నుంచి ఈ వర్షం నమోదైంది. రానున్న 2 గంటల పాటు ఇటు నగరంలో మోడరేట్ రెయిన్ పడే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తుంది. వచ్చే 3 గంటల పాటు, ఎందుకంటే వచ్చే 3 గంటల్లో అందరూ కూడా 9 వస్తే అందరూ ఆఫీస్ లోకి వెళ్తూ ఉంటారు. కానీ వచ్చే 3 గంటల్లో హెవీ రెయిన్ ఉండడంతో ఇటు నగర ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముందుగానే అలర్ట్ చేస్తున్నారు. ముందుగానే ఆఫీస్ చేరుకోవాలి, ముందుగానే ఆఫీసులకు బయలుదేరాలంటూ కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ ఒకటేసారి వస్తే హెవీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో ముందుగానే చేరుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ 10 లోపు, ఏదైతే ఉదయం 10 లోపు కూడా భారీ వర్షం పడే అవకాశం, ఎంటైర్ జిహెచ్ఎంసీ ఏరియాలో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇప్పటికైతే ఇటు వెస్ట్ జోన్, ఏదైతే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో, అటు సికింద్రాబాద్ కావచ్చు, బోయినపల్లి, ఆ జిల్లాల్లో ఇప్పటికే తెల్లవారుజాము నుంచి వర్షం నమోదవుతుంది. ఒక లైట్ టు మోడరేట్ రెయిన్ ఇప్పుడు నమోదవుతుంది. సో ఇప్పుడు వచ్చే 3 గంటల లోపు ఇటు ఎంటైర్ జిహెచ్ఎంసీ ఏరియాలో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు వెల్లడించారు. అందులో భాగంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆఫీస్కి ఇన్ టైంలో చేరుకోవాలంటే కొంచెం ముందుగానే వెళ్ళాలంటూ కూడా వాళ్ళు సూచనలు జారీ చేస్తున్నారు. సో వచ్చే 3 గంటల్లో నగర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతారంటూ కూడా ఒకవైపు ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఢిల్లీ, బెంగళూరు నగరాలు, ముంబై నగరాలు అట్టుడికిపోతున్నాయి. అత్యధిక జనాభా కలిగిన హైదరాబాద్ లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందా అని ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గతంలో అనేక ఉదాహరణలు మన సాక్షాత్కారం అయ్యాయి. పడవలు వేసుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మ్యాన్ హోల్స్ ఓపెన్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఈసారి వర్షపాతం ఎక్కువగానే ఉండే అవకాశం నుంచి వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలటువంటి ప్రజల్ని కానివ్వండి, ప్రధానమైనటువంటి కూడళ్ల వద్ద లేకుంటే మ్యాన్ హోల్స్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వాటిని ఎప్పటికప్పుడు ఆ వాటర్ని తరలించడం కోసం, స్టాగ్నెంట్ వాటర్ లేకుండా ఉండడం కోసం ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతాయి? ఎందుకంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్న దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎటువంటి సమాధానం ఇస్తున్నారు? రైట్, దేశవ్యాప్తంగా ఇప్పటికే అటు ముంబై, అదేవిధంగా ఢిల్లీ నగరాలను వరదలు ముంచెత్తాయి. గతంలో చూసుకున్నట్లయితే ఒక 10 days బ్యాక్ అక్కడ విమానాశ్రయం మొత్తం కూడా వాటర్ తోని ఎక్కడికక్కడ కూడా పగుళ్ళు వచ్చాయి. మొత్తం కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. ఈసారి భారీగా వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ